పోటీ పడేవాళ్ళండి. మా రెండవగా నేను పోటీ పడి వినేవాళ్ళం కష్టవాడు. ఇంకొకటి నేను మా పిల్లలు చదువుకునేవాళ్ళ. మా అన్నయ్య మా కోసం ఇంగ్లీష్ చేసి వదిలిపెట్టి మా ఇద్దరు కోసం వదిలిపెట్టి మనం వైజాగ్ వచ్చేసేవాడండి. రాత్రి ఉండేవారు తెల్లవారు వైజాగ్ వచ్చేసేవాడండి. అంత ప్రేమ మమ్మల్ని అప్పుడు మేము వేసుకున్న బట్టలు ఏంటి పుస్తకాలు ఏంటి మాకు ఇంట్లో ప్రతి ఐటమ్ కూడా అప్పుడు వివాహం కాలేదు. నాన్నకి కూడా మా అన్నయ్య గారు ఆ ఉద్యోగం చేస్తూ ప్రత్యేకంగా ప్రతి వారం ప్రతి ఏదో ఐటమ్ వంటలు మా పండించి మా సంతోషం వచ్చేవాళ్ళు. మా తండ్రిలో మా అన్నయ్య మా దగ్గర పెంచారు. మరి అటువంటి వ్యక్తి మరి మన పవన్ కళ్యాణ్ వచ్చారండి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చూద్దాం రాలేదండి. యాక్చువల్గా పిల్లలు చెప్పారు నన్ను చూద్దాం వచ్చారండి. మా అన్నయ్య గారి అప్పుడు మీరు చూద్దాం వెళ్ళలేదు, నన్ను చూద్దాం వచ్చారు. మాట్లాడలేదు అంటే అంత ప్రేమ కుటుంబం మీద ఎంత ప్రేమ చేశారంటే మామూలు ప్రేమ కదా అంటే వీళ్ళందరూ ఎంతగానో శ్రమపడ్డారు. అటువంటి మా అన్నగారు తల్లిదండ్రుల తండ్రి గారు మా మధ్య దేవుని సంఘమునకును అక్కడే పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. దేవుని సంఘానికి ఆ యొక్క అక్కయ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరికీ, దేవుని బిడ్డలకు రక్షింపబడిన వారికి, మారు మనసు పొందిన వారికి, పాప క్షమాపణ కలిగిన వారికి, యేసుని రక్షకునిగా అంగీకరించిన వారికి, యేసు కొరకు జీవిస్తున్న వారి కొరకు ఆయన ఈ పత్రిక రాస్తూ ఆయన అంటాడు, అయ్యా మేము ఆదరించబడ్డాం, మేము బలపరచబడ్డాం, మేము స్థిరపరచబడ్డాం, మేము ధైర్యపరచబడ్డాం, మేము ఓదార్చబడ్డాం. మా పక్కన పరిశుద్ధాత్మ నుండి కార్యాన్ని జరిగించాడు కనుక ఏ శ్రమలో ఉన్నా మిమ్మల్ని ఆదరించగలం. ఎందుకంటే మేము ఆదరించబడ్డాం, మేము బలపరచబడ్డాం, మేము స్థిరపరచబడ్డాం, మేము ధైర్యపరచబడ్డామని పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి లేఖన భాగాన్ని మనం ముగించుకున్నాం. దేవుని బిడ్డలు, విశ్వాసులు, సంఘము లైఫ్ సెలబ్రేషన్ చేస్తున్న మరి దాసుని యొక్క కూడికొచ్చిన 13 అండ్ సెకండ్ మాట రాస్తారు చూడండి. 13వ వచనం ఒకటి తల్లి ఆదరించినట్లు ఆదరించదు. చక్కని మాట. 3వది ఎక్కడ ఆదరించబడతావు నీవు? యెరూషలేము అంటే దేవుని సన్నిధి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీకెక్కడి ఆదరణ దొరకదండి. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఎవరితో ఎన్ని మాట్లాడినా నీ కన్నీరు తొలగలేదు, నీ హృదయంలోని గాయాన్ని ఎవరు మార్పలేరు. When you come to the Lord, when you come to the presence of the Lord, the presence of the Lord will give you comfort. Amen. దేవుని సన్నిధి. Only in the presence of the Lord. దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని సన్నిధిలో సమయం గడుపు, దేవుని సన్నిధిలో దేవునితో కాంటాక్ట్ కలిగి ఉండు. కనెక్ట్ విత్ గాడ్. Then
you will receive the heavenly comfort in your family, in my life. మూడవది దేవుని సన్నిధి. ఎన్నిసార్లు వచ్చావు దేవుని సన్నిధికి? మర్చిపోయావు కదా. నువ్వు రక్షించబడిన దినాలు, బాప్తిస్మం పొందిన దినాలు, ఇక్కడ ఉండి కన్నీరు కాచి మోకరించిన దినాలు మర్చిపోయావా? విడిచిపెట్టేశావా? Like we do borrow from all did you borrow from? Try. She likes me. Yeah, she likes it. I want to come to you. ఇది దీపాన్ని దీపాన్ని అదే పెద్దమ్మ అని మనోడు Great to see you. I love you all. Today we will be rising from the dead. Just do not stay dead like King Lord Jesus did. He will rise back again. He went with heaven. He's in heaven with God. He went to heaven on May 1st. So I want to worship a song. I want to sing a song about Topher rising back from the dead. Bye. బబ్లీ అబ్లూతోని ఇద్దరు ఒకటే, అబ్లూను బబ్లీ. కానీ బబ్లీకి ఆడపిల్లకి అది పెళ్లి చేసేసారు విజయవాడ. ప్రసాద్ వాళ్ళ అత్తగారు, ప్రసాద్ కొడుకు, పాప.